మొన్నటి వరకు జెన్జీ ప్రొటెస్ట్ చూసాము, ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్ ఫ్యూ వీక్స్ లో మహారాష్ట్ర అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్ లో ఈ జెన్ ఆల్ఫా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీళ్ళ చాలా మందికి ఓటు హక్కు లేదు, కానీ గవర్నమెంట్ ఎలా క్వశ్చన్ చేయాలో మాత్రం అవేర్నెస్ వచ్చింది వీళ్ళందరికీ. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ చందూపూర్ విలేజ్ లో స్టూడెంట్స్ అందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి మా స్కూల్ కు వెళ్ళడానికి రోడ్ లేదు, వర్షాకాలం వస్తే బాగా ఇబ్బంది పడుతున్నాం, మేము ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మాకు రోడ్ వేస్తా ఉన్నారు, ఇప్పటిదాకా వేయలేదు, ఈ రోజు మాకు రోడ్డు శాంక్షన్ చేస్తేనే మేము కలెక్టర్ ఆఫీస్ వదిలి వెళ్తాం, లేకపోతే ఇక్కడే కూర్చుంటామని జెండా కూర్చున్నారు. బీహార్ లో కూడా స్కూల్ స్టూడెంట్స్ మిడ్ డే మీల్స్ కింద కొంచెం క్వాలిటీ ఫుడ్ పెట్టండి, ఇరిగిపోయిన బెంచీలు టాయిలెట్స్ తీసేసి కొంచెం మంచి వాటి ప్లేస్ లో ఇన్స్టాల్ చేయండి అని చెప్పి డైరెక్ట్ ఎస్డీఎం ఆఫీస్కి వెళ్ళిపోయారు. రాజస్థాన్ లో స్కూల్ టీచర్ పోస్ట్ వేకెంట్ ఉందని చెప్పేసి స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ స్కూల్ గేట్ కి లాక్ చేసినారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సర్ది చెప్పేదాకా వీళ్ళు గేట్స్ లాక్ కూడా ఓపెన్ చేయలేదు. మేబీ జెన్జీ ప్రొటెస్ట్ చూసి జెన్ ఆల్ఫా ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే టీచర్స్ లేరని, టాయిలెట్స్ లేవని, రోడ్స్ లేవని చెప్పి స్టూడెంట్స్ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ స్కూల్ పిల్లల ప్రాబ్లమ్స్ కాదు, గవర్నెన్స్ ప్రాబ్లమ్స్. ఇన్ని రోజులు మనం యూత్ ప్రొటెస్ట్ చూసాం, ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది గవర్నెన్స్ ఫెయిల్యూరా లేకపోతే చిన్న వయసులోనే వీళ్ళకి సివిక్ అవేర్నెస్ వచ్చింది అనుకోవాలా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.